హలో హాయ్ అండి. ఇదైతే కనుక ఇంకా బేస్వారం రోజు అనమాట. ఇంకా 2 బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయి. ఇంకా మనకు బెస్ట్ కస్టమర్ అండి. ఇంకా అక్క వాళ్ళని కాదనలేక అవి 2 అయితే కనుక కుట్టేశాననమాట. ఇంకా మా వారైతే భోజనానికి వచ్చేస్తారు. ఇంకా నేను మా పాప మా వారైతే కనుక ముగ్గురం కలిసి అయితే కనుక భోంచేసేసాము. ఇంకా బట్టలు అయితే కనుక వాషింగ్ మిషన్కి వేసాము. ఉతికేసి ఆరేసుకు వచ్చేసినామండి. ఇంకా మ్యాట్లు అయితే వర్షం వచ్చేసింది ఆ టైంకి. ఇంకా మార్కెట్లో పూలకు వెళ్దాం అనుకుంటే వర్షం అయితే వస్తుంది. కొంచెం తగ్గిన తర్వాత నేను మా వారైతే కనుక వెళ్ళిపోయామన్నమాట మార్కెట్కి. ఇంకా అక్కడైతే కనుక చూడండి బయలుదేరిపోయాము. అక్కడ చినుకు ఏమో పడుతుంది. ఇంకా పూలు అంతా తీసుకొని అయితే కనుక ఇంటికి వచ్చేసామన్నమాట. మనకి రోజా పూలు అయితే కనుక కిలో 50 వేసారండి. ఇంకా చామంతి పూలు అయితే కనుక 120 తీసుకున్నారు. చెనుమల పూలు 30 తీసుకున్నారు. నేనైతే ఆకు కూడా తీసుకుంటాను, మధ్య మధ్యలో వేస్తే బాగుంటుందని. అదైతే కనుక 30 తీసుకున్నారు ఈ వారము. గుండు జాజులు అయితే 60 తీసుకున్నాను అనమాట. దాంట్లో పోయినవి ఎక్కువ వచ్చాయి. ఇంకా కొబ్బరికాయలు అయితే కనుక 40 రూపీస్ తీసుకున్నారనమాట ఒక్కొక్క కొబ్బరికాయకి. మామూలుగా అయితే 50 తీసుకున్నారు, ఈసారి ఎందుకో 40 తీసుకున్నారు. నేనైతే 3 తీసుకున్నాను. ఇంకా సరేనేసి పూలు కడదామనేసి మా పాపకైతే పిలిచాను, మా అన్న కూతురికి. నాకు ఈ రోజు అత్త రేపు వస్తాననేది. ఇంకా తన కోసం ఎదురు చూడలేక నేనే కట్టాను. ఇన్ని అయితే కన్నా పురుగు పూలు అయితే ఉన్నాయండి. అవన్నీ ఏరేసి కట్టే లోపల ఇవే ఒక 100 గ్రాములు ఉంటాయేమో. ఇంకా అవైతే ఒక 7 మూరలు అయితే అయ్యాయి. ఇంకా నేనైతే కన్నా చామంతులు కొన్ని తీసుకొని ఆవిడైతే మాలలు అయితే గుచ్చుతున్నాను. నెక్స్ట్ శుక్రవారంది వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట ఈ వారము, 8వ వారము. నేను 108 రోజా పూలతో పూజ చేసేది. అందుకనేసి కొంచెం గ్రాండ్గా అనేసి ప్లాన్ చేసుకున్నాను. ఇంకా రాత్రి అయితే కడగలేదు, వర్షం పడతానింది. ఇంకా అయిన తర్వాత తెల్లవారితో చూశాను. ఇంకా కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఇంకా వర్షం పడలేదనేసి ఇంటి ముందర అంతా కడిగేసి ముగ్గు అట్లంతా పెట్టుకునేనానండి. ఇంకా తమలపాకు చెట్టు అయితే కన్నా బాగా గ్రోత్ అవుతుందన్నమాట. నర్సరీలో తీసుకొని ఎవరికన్నా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే కన్నా దానికైతే ఏర్లు ఉంటాయి, మనకు బాగా వస్తుంది. 150 లోపలే వచ్చేస్తుంది. నేనైతే 120నో 130నో తీసుకోలేదు. మీరు 150 అయినా పర్వాలేదు తీసేసుకోండి. ఇంక ఇంటి ముందర కూడా అలికేసాను అనమాట. అక్కడైతే ఒక చిన్న ముగ్గేసాను. ఇది గన్నేరు చెట్టు. మా ఇంటి ముందర రోజు నిద్ర లేస్తాను నేనైతే పూలు కోసేస్తానండి. ఎందుకంటే నాకు ఎన్ని పూలు కొన్నా మళ్ళీ ఈ చెట్లు పూలు పెట్టడం బాగా ఇష్టం ఉంటుంది. నేనైతే ఒక చిన్న కలర్ ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఫ్రైడే రోజు ముగ్గు వేసుకుంటే ఇట్లా మనకి కలర్స్తో బాగుంటుంది అనమాట. మా ఇంటి దగ్గర తొక్కే వాళ్ళు అయితే ఉండరు. ఇంకెవరన్నా బట్టలు వస్తే ఇంకా తెలియని వాళ్ళు అయితే ఈడ్ చేస్తారు. ఇంకా మనం అంత లోపల పూజ చేసేస్తాం లేదు, మన పని అయితే మనం చేసేసుకుంటాం అనమాట. ఇంక నేనైతే ఆ మాలలో అవంతా గుచ్చుకునేసి అన్నీ నీట్గా కవర్లు అయితే కానీ కట్టి పెట్టేసుకునేనానండి. నాకైతే కన్నా ఇది కలిసం బొట్టు పెడతాం కదా, నేను అయితే కన్నా ఫాల్స్ అట్టతో అయితే కన్నా కట్ చేసేసాను. అది మీకు చూపిస్తాను కూడా. ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట. నేనైతే కానీ చెనుమల్లి పూల్లో తమలపాకులు కూడా గుచ్చుతానండి. గుచ్చిగా నేస్తాము. తోరణం ఎంత బాగుంటుందో చూడండి. నేనైతే కానీ బొట్టు అంతా పెట్టేసేసాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి. అయితే కానీ చూడండి, దాంట్లో అయితే నేను అట్లా తమలపాకులు వేసి గుచ్చాను అనమాట. మనకి అది కూడా కట్ట 40 రూపీసే అండి తమలపాకులు, అందుకనేసి అనమాట. ఇదైతే మనీ ప్లాంట్. ఇట్లయితే ఫాల్స్ అట్టితే ఇట్లా గీసుకోండి. నేను 2-3 డిజైన్స్ చూస్తే ఒక డిజైన్ అయిందనమాట. ఇంకా మారేడుదలం ఉసిరి చెట్టుకు కూడా బొట్టు పెట్టాను. మిగతా షార్ట్ వచ్చి